ఓ షిట్ నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ రమేష్ బా చెప్పండి రారా అదే ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. అయ్యో ఆగరాదురా అత్తాన గాని ఎప్పుడు ఎగిరితావేనా అరా ఎడ్జోడా లేకుంటే బియ్యం కాడ లైన్ ఉంటది నీకు ఎరికేనా పిచ్చోడా డీలర్ మామ మనోడేరా నన్ను చూడంగానే బియ్యం జోకి సంచిలో పోతాడు ఈ జోకుడికి ఏం తక్కువ లేదు కానీ పోదాంపా కానీ బామ్మర్రి ఈసారి నీకు ఖచ్చితంగా పిల్లని చూసి నిన్ను పల్లకి ఎక్కిస్తారా పల్లెకేమోగా నాకు పసుపు తానాలు గుట్లా అయ్యేటట్లే పోదాంపాయే రాను రాను నీకు నా మీద నమ్మకం పెరుగుతాండ్రు పోదాంపా నువ్వు ఆగుతలేదేమరు పా పోదాం ఆడ బియ్యం ఎత్తిపోతాయి ఎత్తిపోడు ఎక్కడి మన కోసం పక్కకు పెడతాడు మావ మీ అవ్వ అప్పులు చేయబట్టి నాకు మస్తు తిప్పలైతాంది. ఊళ్ళో పోదామంటే మస్తు భయం అవుతుంది. ఇప్పుడు ఎట్లా కోట రేయకపోతే నా మనసు కాటగాల్చేటట్టున్నది. నీ అవ్వ ఎవరు చూడ ముందుకు సందలో కోటలు చంపుతా. అప్పుడు ధైర్యం వస్తుంది. నీ అవ్వ అప్పులో ఏం చేస్తారు కోట వేసినాక. అవునే అంజలి ఈ బీడీల సీను బావేందే మొత్తం తూట్లు పోయిన ఆకులే తెస్తాండు చూడు అంత ఎట్లా బుడదంటిందో. అయ్యో మీకు ఎప్పుడే మర్చిపోయాను నేను. ఏమైందే? ఇగో ఇలా పొద్దుగాల బీడీలో గంపేసుకొని రాంగా ఊరు దూరంగా పొలంలో పడ్డాడట కాదే. ఏంటి పొలంలో పడ్డా? అందుకే నా ముక్కుకు పట్టి కట్టుకున్నాడు. పాపం కళ్ళు తిరిగినే కావచ్చు. పాపం కాదే పీప రాంగ రాంగ తాళ్ళల్లా అరగకుండా ఇరుగ తాగచ్చిండట గందుకే పడ్డాడు. పూసిని పాపం పాడుగాను గంతగానం తాగుకుంటే ఇంటికి వచ్చినాక తాగితే ఏమైందవ్వా? ఇంటికి వచ్చినాక తాగితే వది నూకుంటదానే గందుకే ఊరవతలు తాగి ఊరు దూరంగా పడ్డాడట. సరేనే అంజలి నా మొగడు రావచ్చు నేను పోతాను మరి బాయ్. రవలి దీనికి ఒక్కదానికే ఉన్నాడా నీ మొగడు మనకు లేడా? నడి బజార్లో బాయ్ అని చెప్పిపోతుంది. అబ్బో దానికి కొద్ది తెక్కులేదే. మొన్న ఇంకటిగాని లగ్గంలా ఎత్తు చెప్పులు వేసుకొచ్చి ఎల్లెలకల పడ్డదిగా అదే అందరు ముంగట మంచిగా పడ్డత్తి గీడులాగా ఎత్తు చెప్పులు ఎందుకే సాపుగా సన్నపు గుడులు దొరకలేదట్నా? సరే గాని మొన్న మలేషం తాతల మనవరాలు సమూర్తి అయిందట కదనే పోయి కుడకలేసి వచ్చినావా? నేనెందుకు వేసత్తనే మొన్న మారాలి బిడ్డ సమృద్ధి అయినప్పుడు వాళ్ళు తీసుకురాలే. ఏదైనా అంతకంతే ఉంటదే. అయినా నా మొగడు రావచ్చే నేను పోతున్నా. అబ్బో ఇది ఎంత బౌరుపులా ఆడది. మొన్న పోయి కుడకలన్నీ ఎత్తుకొచ్చుకొని నూనె పట్టించుకున్నది. నేను పోలే అంటాను. అదేమో నా మొగుడు వచ్చిన నువ్వేంది ఇదేమో నా మొగుడు అత్తడని పోతాను. నాకు లేడు అమ్మగుడు నేను కూడా పోతా. పగ్గ తిప్పుకుంటా వేరిద్దరు. అరే కొరకాసు చక్కెర ఇస్తారట్నారా? ఇస్తారా మొన్న ఏలు పెట్టి రాలేదురా ఈసారి ఏమైతుందో చూడాలి. అబ్బా కొడుక బక్క రమేష్ గారు కదా కనబడ్డాడు అనుకో పైసలు అడుగుతాడు. ఇప్పుడు ఏం చేయాలి? నీ అబ్బా ఎటు తప్పించుకునేటట్లేదు. అన్ని మాటల్లో పెట్టి ఇస్తా అని చెప్తుంది. ఈసారి అన్న చూడాలిరా మరి సన్నపు ఏమో ఎట్లా ఇచ్చి పెడతాం. అదే రమేష్ ఈ నడుమ వీళ్ళ కనబడతారా వేంద్రా? ఆ మాట నేననాలే ఏంది నడుమ కనబడతలేవు? అదారా మా అత్తోళ్ళ అవ్వ చచ్చిపోయిందిరా. ఇక దినాలు వెళ్ళరాక మీ అక్క నేను ఆన్నే ఉన్నాం. ఎందుకే శంకర్ మామ అన్ని అవతారట అత్త రోజు బీడీల కంపెనీ పోగా నేను చూస్తలేనా అనే కొంచెం మారన్రా అప్డేట్ కానరా. అదారా ఓ రోజు బీడీలు అర్జెంట్ అవసరం ఉంటే పట్టుకొచ్చి ఇచ్చిందట్రా. నువ్వు అప్పుడు చూసుంటావు. కొండ ముచ్చేదవా ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా. డేట్ మీ అత్తోళ్ళ అవ్వ నాకు తెలియదా అనే సంవత్సరం కిందనే చచ్చిపోయింది. కత్తందుకోజానికి మళ్ళీ పంచి. అబ్బా ఈడేంది నాకు మొన్న వచ్చి నాకు మిన్నడాయిండు. అరే కొరకాసు వాళ్ళ అత్తోళ్ళ చిన్నవ కావచ్చు నీకెందుకురా అన్ని రామక పిత్తులు కావాలి. గట్లా అంటారా రమేష్? వీనికి అన్ని కావాలి అయితే గాని ఇక నేను పోతాను. ఏటు పోతావే? నాకు ఇచ్చే 10,000 ఇచ్చే ఈడికెళ్ళి గదులు నీకోసం తిరిగి నా 5,000 చెప్పులు అడిగినాయి. అవి 10,000 ఇవి 5,000 మిత్తి 5,000 మొత్తం 20,000 ఇచ్చి కదులు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు రమేష్ గా? మిత్తి వత్తి వేయినట్టు వేస్తాను. ఈ మొగోనికి నీ 20,000 అన్నట.
20 కాదు ఇంకెక్కువనే అవుతాయి, నేనే తక్కువ చెప్పినా. నువ్వు గిలగిల కొట్టుకున్నా కూడా రూపాయి కూడా ఇయ్యా. నువ్వేం చేసుకుంటావో చేసుకోపోరా. అట్లా నా తాత నా రూపాయి తీసుకొని నా మీద రూపాయలు చూపిస్తావా? నీ రూపాయలు పోగొట్టకపోతే నేను పక్క రమేష్ గానే కాకపోవాలి. నీ సంగతి చూస్తాపో, నువ్వు ఏడాకోతావో పోయిగా. ఆయన ఎప్పుడు అవ్వండి కాదే తెలిసి మావా, నీకున్నంత వలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అరే కొరకాసుగా, నా మీద పంచలేకని నీకు 10 సార్లు చెప్పిన. నడు బియ్యం కడుకోవా. అక్క నీ అవ్వ కోటర్ ఎత్తా మలుసుకొని పంట. ఇక నేను కోటర్ వేసినాక అప్పులోట నా దగ్గరకు వస్తారా? అత్త సంగతి చెప్తా. నీ అవ్వని ఎన్ని రోజులు అని భయపడాలి, ఎవరికని భయపడాలి. నా మందే నా ధైర్యం. ఈ మందు ఉన్నంతసేపు మంచిగా గల్లు ఎగిరేసుకుంటూ తిరుగుతా, దిగినాక సాటు తిరుగుతా. అక్క తాపకోట వేసిన అనుకో నేనుండా. రవలి ఓ రవలి ఉన్నవానే? ఏంది? ఇగో కొన్ని నీళ్లు లేపో, కోటర్ తాగి సోవి లేకుండా వంట. సొయ్యలే సోబట్లేదు. ఇంకోసారి కోటర్ వేసుకున్నావు అనుకో, పొయ్యిలున్న కొరక అందుకుంటే ఏమనుకుంటానావో. నీళ్లు కావాలట, నీళ్లు. ఇంకా నీళ్లు దే అంటాడు. సరే తీయే, ఏదో మనసు బాధ అనిపించి కోటర్ తాగి మంచిగా వందాం అనుకున్నా. నీ అవ్వ నువ్వు కూర్చొని తిత్తాని కోపానికి రావార్తి. ఏంది బాధనా? నీకేం బాధనే బద్మాషి? ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉన్నాడట నీ లెక్క. ఉపాసం కాదే పిశాచి, నా బాధ చెప్పానంటే మొదలు ఈ కోటలు గుద్దాన్నే. ఏం గుద్దుడే పో, తాగినాక నన్ను గుద్దే తెలియదు. అయితే గాని ఎటు పోతాను? నేను గాంజల్ వాళ్ళ ఇంటికి పోయేస్తేనే బీడీల దారం తీసుకొస్తా. అచ్చలప్పు సొయ్య లేకుండా వాడు చెప్తానా? సరే పోపో. బొమ్మ నువ్వు చెప్తే సోయి లేకుంటే కాలు దాపంటనా? కచ్చ గుద్దుతా, కుయ్యి పడకుండా వంట. నీళ్ళెందుకు ఎక్కది. కరుతందిరా, ఎక్క ఎట్లా తాగుతున్నాయేమో. ఆయన ఆటు బాగున్నది, ఇంత తొక్కు తెచ్చుకొని నాకుతా. అరే కొరకాసు, ఈ శంకర చేయబట్టి అట్టిగా బియ్యం బాగా డీలర్ పని చేసుకొని పాయే. గందుకే నీ సోపతి పట్టది, నీ పని గిట్లుంటది. అబ్బో నా సోపతిగా నువ్వు కాంక పట్టినవు సోపతి. సరేగా నేను పోతాన్నా. పోరా పో. అక్క ఇది సోపతి అని మాట్లాడుతాడు. అయినా ఈ శంకరన్న సంగతి చెప్పండి నాకెట్లు నిద్రపడుతుంది. శంకరన్న పన్ను ఆయన నీ సంగతి చెప్తావు. పుష్పక్క, ఈ చీర మంచిగా ఉంది కదనే? మంచిగానే ఉంది కానీ చీరంచుకు పోగులు తక్కువైనట్టున్నాయి కదే. చీరంచుకు పోగులు లేవు, చీర సింగుకు చిలుకలు లేవు, చీర కొంగు కొంగలు లేవు. గివ్ అనుకుంటేనే బతుకుర్రి, పని చేస్తే బతికిపోతారు కదా. మాజాలు గాని ఊపుకుంటేనే వచ్చినావు. బియ్యం బియ్యానికనే పోయింది. పోంగా శంకరన్న కలిసిండు. అప్పిచ్చిన పైసలు ఎప్పుడు ఇస్తామనంటే అరకీస్ అయినా ఇయ్యాలన్నాడు. ఈ ఆయనతో లొల్లు పెట్టుకొని బియ్యం కాడికి పోయే వరకు ఆ డీలర్ మా కొంపకు తాళం వేసుకొని పోయిండు. అందుకే మన కొంపకి వచ్చిన. సరే అప్పటికి తెత్తువు గాని ఇక బర్రె ఒరుతుంది కావచ్చు, నీళ్లు పెట్టిరా అప్పు. బర్రే కాదే, ఆ బద్మాషోని ఎలా బజార్ల గుంజండి నాకేడ మనసున పడుతుంది. మరి ఎందుకు మనసున పడుతుంది? 1 రూపాయ 2 రూపాయల 20,000. నాకు ఒక చీర కొనుక్కుందామంటే 1000 రూపాయలు అయ్యావు. అన్ని మంది దినాలకు పెడతావు. ఏంది ఇప్పుడు ఏమన్నావు? మంది దినాలకు పెడతావన్నా. అంతకంటే మొదలు ఏమన్నావు? చీర కొనుక్కుంటే 1000 రూపాయలు కూడా ఇవ్వవన్నా. గా చీరే కానీ జింపుతా ఆయన బతుకు. ఇగో అంజలి, ఇగో పుష్పవాదినే దెబ్బన రవెలు వచ్చిందనుకో, ఆమెతో నీ గిట్ల చెప్పుర్రి. ఇగో గిట్ల చెప్పుర్రి. సరే మరి నాకు చీర కొనిస్తావా? చీరేందే, నీకును పుష్పవాదినకు మంచిగా పట్టు చీరలు కొనిస్తా. సరే చెప్తా. అంజలి, అంజలి ఉన్నావే? దాయరవలి కూసో. ఏం చెప్తున్నావు అంజలి? ఇగో చీర చూస్తున్నానే. చీరనా? పుష్పక్క, చీర మంచిగా ఉంది కదనే, ఎర్రగా. అవునే అంజలి, చీర మస్తున్నది. చీర చూస్తేనే కళ్ళకి చీకటి వస్తుంది. ఇంకా దీనికైతే ఇంకా సూపర్ ఉంటది. అవునే అంజలి, చీర మస్తున్నదే. ఎంత పడ్డది ఇది? ఎంత వాడుడే ఉంది, అనంగా 30,000కు తెచ్చిండు కాదు. ఏంది 30,000?
పోతే పోంతి చీర మాత్రం చెక్కుమంటుంది. ఆయన ఇంత చెక్కమంటే ఏమున్నది ఈ మొగడేమన్నా కొనిస్తాడా గండి పైసలు పెట్టి? అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య ఆయన మోగానికి ఏం తక్కువ అవ్వా, 30,000 కాకపోతే 60,000 చీర కొంటాడు అప్పు చేసి అన్న. ఏమంటావు అది? ఆ శంకర్ బాబు కొంటాడు, నేను చూస్తా. అయినా ఈ చీర రవలికి మస్తుంది కదా అక్క. మస్తుండు కాదే వీసొంటి చీర ఇంకోటి కొంట, అది కట్టుకొని అటు ఇటు తిరుగుతా, మీ కళ్ళకు చీకట్లు వచ్చినట్టు చేస్తా చూడురి కదా. పోతాను. చీకట్లు మాకు కాదనే, నీ మొగన్ కత్త అయిపో. చూసుకోరు చీరలు చూసుకోరు ఇక. మనిషి నిద్ర లేచిందా లేవలేదా? పన్నాడు కదా మంచిగా. ఓ మనిషి లే, ఏం చెప్పంటావు? లే అంటే నువ్వు చీర కొనిద్దుపా. ఏంది చీరనా? అవు చీర కొనిద్దుపా. గా రమేష్ అంజలికి 30,000 చీర కొనిచ్చిండు, నాకు కూడా అసంటిది కొనిద్దుపా. ఏంది 30,000 చీరనా? అవు నీకు అసుంటిది కావన్నా? సేమ్ చీర కావాలి అట్లాంటిదే. అవసరమైతే ఇంకో 60,000 ఎక్కువనే పెట్టుకుందాం పా. గిట్ల లేచిందానే? ఎవరన్నా చీర అంటే 500తో 1000 ఆఖరి 2,000 అడుగుతారు గాని 30,000 60,000 అంటారు. అయినా నా దగ్గర పైసలు ఎక్కడున్నాయి? కోటర్ తాగమంటేనే పైసలు లేవు. ఊరంతా తిరిగి అన్ని 20-30 అట్టుకొని కోటర్ తెచ్చుకొని మంచిగా బాధలన్నీ మర్చిపోవాలని నిద్రపోతే చీరదే అంటానేంటే? వాళ్ళు 30,000 కొంటే మనం 60,000 కొనాలి. ఇంకా నయ్యం ఆడు ₹1,00,000 అంటే నువ్వు 2 లక్షలు అంటావా? ఇప్పుడు ఈ చాలా తీసుకపోయి సాకుంట్లు ఎత్తు. ఏం మాట్లాడతాను నువ్వు? నువ్వు కొంటావా కొనవా? నేను కొనా కొనవా చెప్తానా? కొనా కొనకుంటే నీతో ఉండే చెప్తానా? అంటే చీర కొనకపోతే కట్టుకున్న మొగని విడిచిపెడతావా అనే? నువ్వేమన్నా మనిషివా? అయినా 30,000 చీర ఎందుకే? ఓ 2,000 1,000 నెల వరకు కొంట తీయి. కాళ్ళే 30,000 కొంటే మనం 60,000 కొనద్దా? నువ్వు పైసలు అనుకుంటానవా కాయలు అనుకుంటానవా ఏమనుకుంటాను? నేను కొనియా, నాతో కాదు. కాదా చెప్పు మరి. కాదు కాకుండా వెళ్ళిపోతే చెప్తానా? ఎక్కడికి పోతావే? పోతాయా? ఓవ్వా ఎవరన్నా చూస్తే ఇజ్జది మానం పోతది. చీర కొనియకపోతే మొగని విడిచిపెట్టి అవ్వగారింటికి పోతావా అనే? అదే చీర కొనిచ్చి ఉంటావు ఇడా? నేను ఎప్పుడన్నా అడిగిందా గంట 60,000 నీ అవ్వ నువ్వు అడగలే గాని పెట్టుడు మోపడి పెట్టినావు కదా. 60,000 చీర ఎందుకే? ఎప్పుడన్నా మా తీసుకుంటది. ఇప్పుడు అయినా ఇప్పుడు ఏం పండుగలు ఉన్నాయి చెప్పు? 30,000 కొనిద్దుపా. అరే మళ్ళా 30,000 అంటావు? అయినా నీ ముఖానికి 30,000 చీర కట్టుకున్నాడు అవసరమా అనే? అంటే నేను అంత షెండాలంగా ఉన్నానా? అరే 30,000 అవసరం అంటానా? ఓ పిసదానా, మన స్థాయికి తగ్గట్టు కట్టుకోవాలనే. ఉన్నోళ్ళు 5 లక్షలు కట్టుకుంటారు, వాళ్ళ చూసి 10 లక్షలు కొనివ్వంటావు ఏంటి? ఈ ఉన్న పంప అమ్మ ఏంది? ఏమన్నా అమ్మో ఇప్పుడు నువ్వు వంటవా కొనవా? నేను కొనా. కొనకుండా వెళ్ళిపోతాను చెప్తానా? ఎటు పోతావు? మా అమ్మగారింటికి పోతాయి కానీ నీతో ఉంటా. నీ అవ్వ పోతే పోవే. పోతానా? వచ్చిన అనుకో చెప్తా ఉంది సంగతి. ఓ నీ అక్క ఇది నిజంగానే పోయేటట్టున్నది కదా. ఓ రమణి ఆగే, ఓయ్ ఆగు. ఏమవుతుంది నీతో ఉంటేనే ఉంటా. అరే ఆ నా చీర మాటనే. కొనేదాకా నేను ఉంటేనే ఓ ఉంటా. రమణి ఆగే. ఇప్పుడు కొను లేకపోతే నేను ఉంటాను అరే చెప్తానా? తాగో పంటలేవో అని నేను ఉండని. నీ అబ్బా ఏమన్నా 10,000 20,000 30,000 అడుగుతాను కానీ ఆగే. అరే వినవు కదా నా మాటిని పోతాను కదా చీర కొని అని. పో అమ్మ పో. ఏం లేదురా, నువ్వు నీ పెళ్ళానికి 30,000 చీర కొనిచ్చినవట కదా, నా పెళ్ళం కూడా కొనియాలంటదిరా. మరి కొనియపోయినవే? నీ అబ్బా కొనిద్దామంటే నా దగ్గర పైసలు ఉండద్దారా? కోటలు తాగుదామంటేనే పైసలు లేవాయే. మరి ఎటు పోతుంది? ఎటు పోతుంది? నన్ను ఇడిచిపెట్టి అవ్వగారి ఇంటికి పోతాంది. నాకు ఇచ్చే 20,000 మొదలైతే ఇదంతా నీకు ఉన్నాయే. అంటే ఇదంతా నువ్వే చేసిన వారా? నేనే చేసినా. నీ చీర పాడగాను స్విచ్ పెట్టగారా. కుర్చీని మార్చబెట్టి తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్